హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మనం ఫలూదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం బయట ఎప్పుడు తాగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫలూదా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కావాల్సింది సబ్జా సీడ్స్. వీటిని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనకు నెక్స్ట్ కావాల్సింది ఫలూదాకి సేమియా కావాలి. ఆ సేమియా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని అందులో తగిన నీళ్లు కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకునే ముందు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచే థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఇది ఒక 5 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని అందులోకి కొన్ని చల్లనీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్లీ మేకర్ ఉంటుంది కదా, అంటే కారాల పాగు అంటారు, దాన్ని తీసుకొని అందులో సేవ్ బిల్ల ఉంటుంది కదా, సేవ్ వేసుకునే బిల్ల, దాన్ని పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. దాన్ని పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే మనకు సేవ్ లాగా సేమియా తయారవుతుంది. చూసారు కదా, దీన్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియాని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెరని పాలు మరిగేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రోజ్ సిరప్ మ్యాక్సిమం అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు అన్నవి పింక్ కలర్లో వస్తాయి, చాలా బాగుంటుంది మనం తాగేటప్పుడు కూడా. ఇలా వీటిని బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత సేమియా ఇలా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. అండ్ గ్లాస్కి సైడ్స్ నుంచి ఇలా రోజ్ సిరప్ని డ్రాప్ చేసుకోవాలి. ఇది చూడటానికి బాగుంటుంది అండ్ రోజ్ సిరప్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సేమియా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను జెల్లీస్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ జెల్లీస్. మార్కెట్లో ఇవి దొరుకుతాయి కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా మా వాడికి అయితే ఈ జెల్లీస్ చాలా ఇష్టం, అందుకని నేను వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు.
ఇలా స్ట్రాబెర్రీ జెల్లీని యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న రోజ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ని 3/4 దాకా యాడ్ చేసుకోవాలి. ఈ ఫలూదా అన్నది మన ఇష్టం అండి. ఇందులో ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన టేస్ట్కి తగినట్లు మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నాను, వెనీలా ఐస్ క్రీమ్. అండ్ దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కాజు, బాదాం అండ్ కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో యాపిల్, బనానా, గ్రేప్స్ ఇలా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా టాపింగ్కి మళ్ళీ ఒక జెల్లీని యాడ్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ రోజ్ సిరప్ని డ్రాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫలూదా మన ఇంట్లోనే తయారైపోతుంది. మా బాబు అయితే దీన్ని చాలా ఇష్టంగా తిన్నాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.